ఒకటి రెండు కాదు కేసీఆర్ చేసిన పనులు అని ఎందుకో కానీ మరి 2023 ఎలక్షన్ల మనకు సీట్లు కొద్దిగా కమ్మి పడ్డాయి, 21 సీట్లు కమ్మైనాయి. దాంతో మనం ఇవాళ ప్రతిపక్షంలో కూర్చున్నాం. సరే, కొంత బాధ ఉంటుంది, ఓడిపోయినప్పుడు కొంత బాధ ఉంటుంది. మాకు కూడా ఉండే, అరే గిట్లెట్లా అయ్యాను. ఒక్కసారి ఆలోచిస్తే పోయినాయి కొన్ని సీట్లు తక్కువతో పోయినాయి. ఖానాపూర్లో 4000 ఓట్లతో పోయింది, పక్క కాగజ్ నగర్లో 3000 ఓట్లతో పోయింది. లేకపోతే ఇలా మనకు 4 ఎమ్మెల్యేలు ఉందరు అన్నది కూడా తక్కువనే పోయింది. 6000తోని రామన్న సాబ్ది పోయింది. లేకపోతే సగం ఆదిలాబాద్ మనమే ఉంటుంటే ఇవాళ ఇక్కడ ఆదిలాబాద్ మనకే ఉంటుండే, కాగజ్ నగర్ మనకే ఉంటుండే, ఖానాపూర్ మనకే ఉంటుండే. ఈ ఇద్దరికి తోడు ఇంకో 3 ఉందరు. కానీ చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినాయి. నా ప్రార్థన మీతోనేమంటే, అక్కడక్కడ నేను పోయినప్పుడు అడుగుతుంటా. నిన్న నాగర్ కర్నూలు పోయినా, మొన్న మహబాద్ పోయినా, అక్కడ అడిగిన నాయకులను కార్యకర్తలను నిజంగా చెప్పురని అడిగిన. మీరంటే గెలిపించుకున్నారు అనిల్ అన్నను, మిమ్మల్ని అడిగేదేం లేదు. కానీ అక్కడ నాయకులను అడిగిన, నిజంగా చెప్పురు మీరు పోతే మా వాడు పోతాడు ఎమ్మెల్యే కానీ సార్ అయితే ఉంటాడు కదా అనుకున్నారు కదా అంటే, అవు సార్ కరెక్టే అంటారు. గా మిస్టేకే చేయొద్దు, గా తప్పే చేయొద్దు. ఎందుకు? సార్ ఒక నిర్ణయం తీసుకున్నాడు కేసీఆర్ అంటే, ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారిని మార్చిండు. గతంలో ఒక ఎమ్మెల్యే సాబ్ ఉండే రాతోడు, ఆయనను మార్చి అనిల్ అన్నకు టికెట్ ఇచ్చిండు. ఆడ సక్కు గారు ఉండే ఆసిఫాబాద్లో, ఆయనను మార్చి ఆడ లక్ష్మక్కకు టికెట్ ఇచ్చిండు. సార్ ఏదైనా నిర్ణయం తీసుకున్నంటే ఆలోచించే తీసుకుంటాడు, ఉత్తగానే తీసుకోడు కదా. ఆయనకు ఒకళ్ళ మీద కోపం, ఒకళ్ళ మీద ప్రేమ ఉంటుంది. అందరూ ఆయన పిల్లలే. కాకపోతే ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, పరిస్థితి ఏమిటిది. ఇక్కడ కూడా మార్చిండు, ఖానాపూర్లో కూడా మార్చి టికెట్ ఇచ్చిండు. ఓ 2 గెలిచినాం, ఒకటి దగ్గరకు వచ్చి పోయింది. అంటే సార్ ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనుక ఒక ఆలోచన ఉంటుంది, ఒక సూత్రం ఉంటుంది. మన రాష్ట్రం మంచి, మన పార్టీ మంచి ఉంటుంది తప్ప వేరేది ఉండదు. అందుకే దయచేసి నేను మిమ్మల్ని కోరేది, రేపటి రోజున జెడ్పీటీస్ అప్పుడు కూడా, ఎంపీటీస్ అప్పుడు కూడా బీఫారం ఒకరికే వస్తుంది. మళ్ళీ మనం కొట్లాడుకున్నాం అనుకో, మధ్యలో ఇంకోటి గెలుస్తాడు. మొన్న అసెంబ్లీలో అయిందే మళ్ళీ అవుతుంది. అట్లా కాకుండా రేపు అనిల్ అన్న కూడా మీ నియోజకవర్గానికి తండ్రి లాంటి ఆయన, పెద్ద మనిషి ఆయన మీ నియోజకవర్గానికి. కాబట్టి రేపు అనిల్ జాదవ్ గారు 10 మండలాల్లో జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ కారు గుర్తు మీద ఎవరు వచ్చినా ఆడ నిలబడ్డది కేసీఆర్ అనుకోవాలి, అనిల్ జాదవ్ అనుకోవాలి, గుద్దిడిచిపెట్టాలి అంతే. ఇక మళ్ళీ మనం ఆలోచన చేయొద్దు, ఆయన ఇట్లనట, ఆయన కాలు వంకరనట, టింకరనట, అవన్నీ మాట్లాడద్దు. ఇక ఒకసారి కారు గుర్తు మీద గులాబీ కండువా వేసుకొని మన నాయకుడు, మన సోదరుడు వచ్చిందంటే ఇగో ఈయననే కేసీఆర్ అనుకోవాలి, గట్టిగా పనిచేయాలి. అది గల్లీ ఎలక్షన్ అయినా ఢిల్లీ ఎలక్షన్ అయినా గట్లే ఉండాలి తప్ప ఇక మనం లెక్కలేదు. ఆ తప్పు జరిగింది, జరిగేయాలి. ఎవరు అవస్థ పడుతున్నారు? అందరికంటే ఎక్కువ అవస్థ పడుతున్నది మనం, గ్రామాల్లో ఉన్న మనం. కేసీఆర్ సార్ మంచిగా రెస్ట్ తీసుకుంటాడు, ఆయనకేమవుతుంది? ఏం కాదు, ఆయన అన్ని చూసిండు జీవితంలో. కేంద్ర మంత్రి అయిండు, ముఖ్యమంత్రి అయిండు, రాష్ట్ర మంత్రి అయిండు, డిప్యూటీ స్పీకర్ అయిండు, ఎమ్మెల్యే అయిండు, ఎంపీ అయిండు, అన్ని చూసిండు కేసీఆర్ సార్. కేసీఆర్ సార్ కొత్తగా చూసేదేం లేదు, అధికారం చూసిండు మొత్తం. ఆయనకేం లేదు బాధ. ఉన్న బాధ ఇవాళ తెలంగాణ ప్రజలకు వచ్చింది. ఏమనుకున్నారు ప్రజలు కూడా? కేసీఆర్ సారే చెప్తుండు కదా, 200 పెన్షన్ 2000 చేసిండు కదా, మనది ధనిక రాష్ట్రం అంటుండు కదా సారు. కాబట్టి నిజంగానే ఇల్లు కూడా ఇస్తారేమో, 2000 4000 చేస్తారేమో అనుకున్నారు. ముసలవ్వకు ముసలయ్యకి ఇద్దరికి ఇస్తామన్నారు. బీజేపీ ఎంపీ అడిగిండు ఒక ఆయన, ఏమని? అసలు కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు ఎంత మీరు చెప్పండి కరెక్ట్ కానీ కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ ఎంపీ అడిగిండు. కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకుని అడిగింది, ఎంతనా కరెక్ట్గా చెప్పురు అని చెప్పి. మన మొత్తం భారతదేశంలో పెద్ద బ్యాంకు, అన్నింటిని చూసేది రిజర్వ్ బ్యాంకు. ఇంకొక వాళ్ళు కాగ్ అని ఉంటుంది, కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. వాళ్ళిద్దరిని అడిగి పార్లమెంట్లో సమాధానం చెప్పారు. ఏం చెప్పారు ఎరికేనా? కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన నాడు 2014లో రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 72,000 కోట్లు. కేసీఆర్ దిగిపోయిన నాడు డిసెంబర్ 23లో దిగిపోయిన నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 3,50,000 కోట్లు. 3,50,000 కోట్లలో 72 తీసేస్తే, ఎందుకంటే అది విరాసత్కి వచ్చింది కదా మనకు, ఆ 72 తీసేస్తే ఎంత? 2,80,000 కోట్లు. మావు కేసీఆర్ అప్పు చేసిండు, 2,80,000 కోట్లు అప్పు చేసిండు కేసీఆర్. చేసి ఏం చేసిండు? 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల రూపాయలు రైతు బంధు రూపంలో వేసిండు. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. చేసి ఏం చేసిండు? 2 సార్లు లక్ష రూపాయల చొప్పున 28,000 కోట్లు రుణం మాఫీ చేసిండు. ఎస్, కేసీఆర్ అప్పు చేసిండు, 2,80,000 కోట్లు అప్పు చేసిండు. ఏం చేసిండు? వరుసగా 10 ఏళ్ళు మీ కాంగ్రెస్ వాళ్ళు మొత్తం కరెంటును ఖరాబ్ చేసిపోతే 10 ఏళ్ళు రైతుకు 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చి 50,000 కోట్ల రూపాయలు సబ్సిడీ రూపంలో కట్టిండు. రైతన్నల కోసం సబ్సిడీ రూపంలో 50,000 కోట్లు ఉత్త కరెంటు కోసమే కట్టిండు. అట్లాగే కేసీఆర్ అప్పు చేసిండు. ఏం చేసిండు? 15 లక్షల మంది అప్పు చేసిండు. ఏం చేసిండు? 15 లక్షల మంది ఆడపిల్లల పెళ్లి
నెలకు లక్ష రూపాయల చొప్పున ఇచ్చి 15 లక్షల మంది ఆడపిల్లలు లగ్గం చేసిండు. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. 34 మెడికల్ కాలేజీలు పెట్టిండు, 34 నర్సింగ్ కాలేజీలు పెట్టిండు. ఊరూరికి మన పిల్లగాళ్ళు డాక్టర్లు మళ్ళా బ్రహ్మాండంగా అయ్యేటట్టు వాళ్ళ కాలేజీలు కట్టించిండు. ఎస్, కేసీఆర్ అప్పు చేసిండు. 1022 గురుకుల పాఠశాలలు పెట్టిండు. మీ మొఖాలకు 200 స్కూళ్ళు ఉంటే 1000 పంప. నిన్న తట్టెడు మట్టి తీసినవా, ఒక ఇటుక పెట్టినవా, తులం బంగారం ఇచ్చినవా? ఆడోళ్ళకి చెప్తే మొత్తం లేడీస్కు నెలకు 2,500 ఇస్తా అన్నాడు. ఇచ్చిండు ఒకళ్ళకన్నా? నేను ముందే చెప్పిన, వీళ్ళు చాలా దుర్మార్గులు, వీళ్ళు 2,500 తులం బంగారం ఇచ్చే కేసులు కాదు, మీ మెడల పుస్తల తాడు కూడా ఎత్తుకపోతారని చెప్పిన నేను ముందే. అవకాశం టోళ్ళు ఖతర్నాక్ మనుషులు వాళ్ళు. ఎందుకంటే మాకేం కోపం లేదు. అధికారం ఎవరు అబ్బ సొత్తు కాదు, ఎవరు అత్త సొత్తు కాదు, ఎవరికి శాశ్వతంగా ఉండదు, మాకు కూడా ఎరికే. కానీ మంచి మాటలు చెప్పి నడిపించాలి ప్రభుత్వాన్ని. ఇవాళ మేము రేవంత్ రెడ్డిని అడుగుతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇవాళ అసెంబ్లీలో అన్న అడిగిండు, అట్లా మేము అడుగుతున్నాం. బయట ఎక్కడ పోతే అక్కడ ఏం అడుగుతున్నాం? ఎప్పుడు ఇస్తావా 2,500 ఆడోళ్ళకని అడుగుతున్నాం. ఏమంటాడు రేవంత్ రెడ్డి అట్లా అడిగితే? నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా అంట. మరి ఎప్పుడు ఇస్తావా? 15,000 ఇస్తా అంటివి, 2 పంటలకు కాదు 3 పంటలకు ఇస్తా అంటివి, అసలుదారులకు కాదు కౌలుదారులకు కూడా ఇస్తా అంటివి. ఎప్పుడు ఇస్తావా రైతు బంధు అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంట. ఇది ఎక్కడ బాధ? స్కూటీలు ఎప్పుడు ఇస్తావా? మరి ఎప్పుడు విద్యా భరోసా కార్డు ఇస్తావు? నిరుద్యోగులకు 4,000 రూపాయలు అంటివి ఎప్పుడు ఇస్తావు? 2 లక్షల ఉద్యోగాలు అంటివి ఎప్పుడు ఇస్తావు? అంటే నీ లాగుల తొండలు ఇడిచి పెడతావు. గివి మాట్లాడి నిన్ను చేసినారు ముఖ్యమంత్రి. గివిటికేనా ఇక ఉన్నది? నువ్వు లాగుల తొండలు ఇడిస్తేందుకు, పేగులు వేసి మెడలేసుకుంటేందుకు, లేకపోతే గుడ్లు వీకి గోటీలు ఆడుతందుకు. వాటికి మా పోరగాళ్ళు మస్తు మంది ఉన్నారు కవి చేస్తేందుకు. నువ్వు అవసరమా దీనికి? అంటే ఎంత బేకారు ముచ్చట్లు అంటే బాధ అనిపిస్తుంది. ఇక ఏమనంటే కేసీఆర్ గారిని తిడతాడు. అదొక్కటి నేర్చుకున్నాడు. ఏమనంటే కేసీఆర్ని తిట్టాలి. ఏమిటి తిడతావు కేసీఆర్ను? ఏం తప్పు చేసిండు కేసీఆర్? తెలంగాణ తెచ్చుడు తప్పు చేసినాడు. 11 రోజులు సావుకు సిద్ధపడి తెలంగాణ తెచ్చుడే తప్పైందా కేసీఆర్ గారు? ఏం చేసిండు? కేసీఆర్ తప్పు చేసినాడు. 2 ఏళ్లలో బొచ్చడు కేసులు పెట్టినావు కేసీఆర్ మీద. ఏం చేసినావు మరి కేసులు? ఏమనంటే ట్యాపింగు టూపింగ్. ఏం ట్యాపింగ్? ఎక్కడ ట్యాపింగ్? నేను అడుగుతున్నా. గూఢచారి వ్యవస్థ ఉంటుంది. అవు మరి గవర్నమెంట్ వాడేందుకు కొంతమంది లుచ్చ పనులు చేస్తారు, ఎమ్మెల్యేలను కొంటారు. ఎవరో తెలుసు కదా మీకు, 50 లక్షల రూపాయలతో దొరికిపోయినాడు. మరి గసంటోళ్ళని పట్టుకుంటేందుకు, దొంగలను పట్టుకుంటేందుకు పోలీసులు ఉండాలని లేదా? ఉంటారు. మరి ఇవన్నీ ఉంటాయి. రాష్ట్రం నడిపే పద్ధతులు, రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళే పద్ధతులా జరుగుతాయి ఇవన్నీ. నీకు చేత కాదు, అప్పు తప్పు చెప్తావు, అప్పు లెక్కలు తప్పు చెప్తావు, అప్పు చేస్తావు, ఒక పని చేయ చేత కాదు, ఒక మంచి మాట రాదు. ఏం చేయాలి మరి దానికి? మేము ఇక మీదికెళ్ళి నా మీద పడ్డాడు ఈ మధ్యన. నేనేదో తప్పు చేసినట. నేనట ఆంధ్రాలో చదువుకున్నట, గుంటూరులో. అవు చదువుకున్నారా భయ్? నేను చదువుకున్న వాస్తవమే. నీకు మీ అయ్యావ చదువు చెప్పకపోతే నేనేం చెప్తా దానికి? నన్ను మా అమ్మ నాయన పంపించారు గుంటూరులో చదువుకోమంటే, విజ్ఞానం అయినా వడ్లముడిలో ఆయనతో 2 ఏళ్ళు చదువుకున్నా. అటెనక వచ్చి పూనాలో చదువుకున్నా, నిజాం కాలేజీలో డిగ్రీ చేసిన, అటెనక అమెరికా పోయినా. మన ఆయన ఏం చెప్పిందంటే, మన ఆయన ఈరోజు కాదు 40 ఏళ్ళ కింద ఎమ్మెల్యే అయ్యిండు. 1984-85 ఎమ్మెల్యే అయ్యిండు కేసీఆర్ గారు. ఆయన రాష్ట్ర మంత్రిగా పనిచేసిండు, కేంద్ర మంత్రిగా పనిచేసిండు, డిప్యూటీ స్పీకర్గా పనిచేసిండు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిండు. కానీ రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడుతున్నారంటే, నిన్న మొన్నటిదాకా నేనేదో బాత్రూమ్లు కడిగేటోనట. మా నాయన 40 ఏళ్ళ కిందనే మంత్రి, 40 ఏళ్ళ కింద ఎమ్మెల్యే, 25-30 ఏళ్ళ కింద మంత్రి. ఆయనకేం కర్మ, నాకేం కర్మ? చెప్పురు, మీరే చెప్పురు. ఎవడన్నా ఇంటి ఎట్లుంటుందంటే నాకు మాట్లాడడానికి రాదా? నాకు రాదా మాట్లాడు? ఆయన ఒక భాషలో తిట్టచ్చేమో, నాకు 3 భాషలో తిట్టచ్చు తిట్టాలనుకుంటే. కానీ ఇవాళ నేను తిట్టే అవసరం లేదు రేవంత్ రెడ్డి గారిని. ప్రజలు మామూలుగా తిడతలేరు. అసలు మీరు గొట్టం పెట్టరు పోయేకనన్నా వాళ్ళ ముంగటనన్నా, ఆ తిట్లు వింటే ఇంకోటి అయితే అంత బకెట్లో నీళ్ళు తోడుకొని దుంగి చచ్చిపోతున్నాయి. అలా రేవంత్ రెడ్డి కాబట్టి సిగ్గు లేకుండా బతుకుతుండు. కానీ అవి ఏం తిట్లు, ఏం లెక్క? తెలుగు భాషల గిన్ని తిట్లుంటాయని నాకు కూడా తెలియదు. గన్ని రకాల తిట్లు తిడుతురు జనం. యూరియా ఇచ్చే ముఖం లేదు నీకు, పెద్ద పెద్ద మాటలు నరుకుతున్నావు. యూరియా ఇచ్చే ముఖం లేదు. యాప్ పెట్టిండేది యాప్. యాప్లు ఇవ్వాలంటే షాపులు ఉండాలన్నా లేదా? ఆడ యాప్లు ఆడికెళ్ళి వస్తుంది, షాపులో లేకపోతే అసలు సరుకు లేకపోతే యాప్లు ఆడికెళ్ళి వస్తుంది. ఒక తెలివి లేదు నీకు. నీకు యూరియా ఇచ్చే ముఖం లేదు, ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకునే ముఖం లేదు. పెద్ద పెద్ద ఏతులు, ఓహో అట్లా, ఓహో అట్లా, ఓహో ఇట్లా ఏందో. ఇక ఇంకో కొత్త కథ పట్టుకున్నాడు. 1 కోటి మంది ఆడవాళ్ళని కోటీశ్వర్లు ఎత్తారట. 1 కోటి మందిని కోటీశ్వర్లు చేయాలంటే నాకు సరిగా లెక్కలు రావు, అన్నిలో నాకు బాగొచ్చు. నువ్వు చెప్పేజరా, నీకు కూడా రావా? ఇక అన్నగారిని అడుగుదామైతే. 1 కోటి మందిని కోటీశ్వర్లు చేయాలంటే ఎన్ని కోట్లు కావాలనే? 1 కోటి కోట్లు కావాలి. 1 కోటి కోట్లు ఏడున్నాయి? చెప్పు బాబు. నువ్వే చెప్తివి. సెక్రటేరియట్ పోతే లంక బిందెలు లేవని నువ్వే చెప్తివి.
ఢిల్లీకి పోతే దొంగల లెక్క చూస్తురని నువ్వే చెప్తివి, చెప్పులు ఎత్తకపోయటం చూసినట్టు చూస్తురని చెప్తివి. యాడికెళ్ళి వస్తాయి పైసలు మరి? ఇక గిసొంటోడు దొరికిండు, మనకి ఏం చేస్తాం? ఇక 3 ఏళ్ళు భరించాలి, తప్పదు. ఎందుకంటే ఢిల్లీకి పైసలు మాత్రం బాగా పంపుతుండు, మీకు వస్తలేవు పైసలు. రైతుకు రైతు బంధు రాదు, ముసలోళ్ళకు పెన్షన్లు పెంచడు, మహిళలకు 2,500 ఇయ్యడు. కానీ టెన్షన్గా టకీ మరి పైసలు ఒక్క కాడ మాత్రం పడుతున్నాయి. ఏడ పడుతున్నాయి? ఢిల్లీలో మాత్రం మంచిగా పడుతున్నాయి. లేకపోతే పోస్ట్ పోతుంది కదా, కుర్చీ వీక్తుంది, మళ్ళీ సోనియా గాంధీ కటింగ్గా పెడితే ఆయన ఎగిరిపోతాడు కదా. అందుకే ఢిల్లీకి మాత్రం మూటలు ఇప్పటికి 62-63 సార్లు పోయినట్టున్నాడు ఢిల్లీకి. పోయేటప్పుడల్లా 4 బ్యాగులు పట్టుకపోవాలి, ఆడ వాడేయాలి, రావాలి తప్ప. ఇక్కడ మాత్రం చేసింది ఏమీ లేదు. తెల్లారులేస్తే కేసీఆర్ని తిట్టుడు, తెల్లారి ఏం కేసు పెట్టాలి నాన్న చూసుడు, ఇది తప్ప మంచి పని ఒక్కటి, ఒక మంచి మాట మంచి పని ఏది శాత కాదు. అందుకే నేను మిమ్మల్ని కోరేది, 2 ఏళ్ళు అయిపోయింది, చూస్తుంటేనే అటు ఇటు చూసేవారికి 2 ఏళ్ళు ఒడిచిపోయింది. ఇక ఇంకొక 2 ఏళ్ళు అయితే వ్యవహారం అయిపోతుంది. ఆఖరి సంవత్సరం ఎలక్షన్ తప్ప ఏముండదు. తొందరలో మున్సిపల్ ఎలక్షన్లు పెడుతున్నట్టు. మీకు బోత్ల మున్సిపాలిటీ లేదు కానీ పక్కకు అన్నకున్నది ఆదిలాబాద్లో. మరి గెలిచిన సర్పంచులు, మంచి సీనియర్ నాయకులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, నేను అనిలన్నం కోరుతున్నా, దయచేసి మీరందరూ ఆదిలాబాద్ మున్సిపాలిటీ గెలిపించే బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే మన మొక్కలం గెలిస్తే సరిపోదు కదా. మీరు గెలిచిరు, మీరు జోరుదారుగున్నారు బోత్ల, కాదు మీరు గెలిచిరు, జోరు మీద ఉన్నారు బోత్ల, 140 మంది సర్పంచులు గెలిచిరు. కానీ పక్కకు ఆదిలాబాద్ కూడా గెలిస్తేనే కదా ప్రభుత్వం వచ్చేది. కాబట్టి ఎక్కడున్నా మనోళ్ళు అందరు గెలవాలని చూసుకోవాలి. ఇక మా పని అయిపోయింది, మేము సర్పంచులు గెలిచిన మళ్ళీ ఎంపీటీస్ చూసుకుంటామంటే నడవదు. పక్కకు ఆదిలాబాద్లో కౌన్సిలర్ గెలవాలి, అటు ఖానాపూర్లో గెలవాలి, ఇటు నిర్మల్లో గెలవాలి. అంతటా గెలిస్తేనే మళ్ళీ మన పార్టీ అధికారంలోకి వస్తుంది. కాబట్టి దయచేసి ఒక కుటుంబం అన్నప్పుడు చిన్న చిన్న పంచాయతీలు, చిన్న తాకులాటలు ఉంటాయి. మనం ఆగమాగం కావద్దు, ఉంటాయి పంచాయతీలు ఉంటాయి. రేపు ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తాయి. మళ్ళీ ఇక గెలిచిన సర్పంచులకు కూడా నా ప్రార్థన ఒకటి, ఇక ఉంటారు కొంతమంది వాళ్ళొకరు వీళ్ళొకరు మినిస్టర్లు. ఎందుకంటే ఈయన కొరుకుడు వాడని కొయ్య అయిపోయింది వాళ్ళందరికీ, అనిల్ జాదవ్. దాంతో ఏమిటిది, ఇక బెదిరించడం మొదలు పెడతారు. ఓయ్ మీకు పైసలు ఇయ్యం, మీకు ఇందిరం ఇల్లు రానియం, మీకు ఇది ఇయ్యం అది ఇయ్యం అని మాట్లాడతారు. మీరు ఒకటి యాద పెట్టుకోండి, గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు మీకు ఎవరు మెహర్బాన్ చేస్తలేరు. మీకు వచ్చే పైసలు, మీకు ప్రభుత్వం నుంచి వచ్చే పైసలు, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే పైసలు కానీ ఎవ్వల మెహర్బానీతో వస్తలేవు. ఆ పైసలు ఏవైతున్నాయో బ్రహ్మాండంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా మీకు వస్తున్నాయి తప్ప ఎవరి మెహర్బానీ కాదు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో స్పష్టంగా రాయబడి ఉన్నది ఏమని, భారతదేశంలో ఒక 5 అంచెల్లో ప్రభుత్వాలు ఉంటాయి. పైన కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, దానిలో ఎంపీలు, అక్కడ ఉండే కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి వాళ్ళు ఆడుంటారు. కిందికి వస్తే రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్రం. కొద్ది కిందికి వస్తే జిల్లా పరిషత్ ఉంటుంది, జెడ్పీటీసీలు, జిల్లా చైర్మన్ గారు అక్కడ ఉంటుంది. ఇంకొద్ది కిందికి వస్తే మండలము, మున్సిపాలిటీ, కౌన్సిలర్లు, చైర్మన్ మున్సిపాలిటీల, ఎంపీటీసీలు, మండల పరిషత్తు అక్కడ మండలంలో. ఇంకా కొద్ది కిందికి వస్తే గ్రామానికి సర్పంచు, ఉప సర్పంచు, వార్డు సభ్యులు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లనో, కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే ఎట్లనో, గ్రామానికి సర్పంచ్ కూడా గంతే పవర్ ఉంటుంది, మర్చిపోకుండా. మీ పవర్ ఎవడు ముట్టలేడు, మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. రేపు ఇందిరమ్మ ఇండ్లు వస్తే తీర్మానం ఎవరు చేయాలి? గ్రామ పంచాయతీ చేయాలి. లిస్ట్ ఎక్కడ పెట్టాలి? గ్రామ పంచాయతీలనే పెట్టాలి. దానిలో మంచి ఉన్నదా చెడు ఉన్నదా ఎవరు చెప్పాలి? మీరు గిన్న కొట్టేసి చాలు, ఈ తప్పు లెక్క ఉన్నోనికే ఇస్తున్నారని మీరు కొట్టేస్తే వాళ్ళు పీకేదేం ఉండదు. కాబట్టి యాద పెట్టుకొని మీకున్నది పవర్. నిన్నటిదాకంటే వాళ్ళు ఆట ఆడింది సాగింది, ఎందుకు వాళ్ళకి సెక్రటరీలతో నడిపించుకున్నారు. ఇప్పుడు అట్లా ఉండదు. సర్పంచు, ఉప సర్పంచు, వార్డు సభ్యులు మీరు గట్టిగా నిలబడితే ఏ ప్రభుత్వం ఏం చేయలేదు, కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదు, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేదు. అనిల్ అని అన్నాడు, మా దగ్గర బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒకటైపోయారని. మీ దగ్గరనే కాదన్న, మొత్తం అంతటా ఒకటైపోయారు. తెలంగాణ మొత్తం దొంగ చీకటి ఇద్దరు కలిసిపోయారు. దొంగ చీకటి మంచిగా కలిసిపోయారు. ఎట్లా పడతాం ఇద్దరిని? అదలు బదలు చేసుకున్నట్టే. మొన్న చూసిరు కదా మీరు, ముఖ్యమంత్రి వస్తే ఆదిలాబాద్ ఎమ్మెల్యే బీజేపీ ఆయనే, కాంగ్రెస్ వాళ్ళ కంటే ఎక్కువ డబ్బా కొడుతున్నాడు ఆయన. ఓరేమ్మా, నేను పరిశాన్ అయినా చూసి, ఇంత అన్యాయమా అని. ఎందుకు డబ్బా కొడుతున్నావు? ఉన్న సిమెంట్ కంపెనీ అమ్మక దొబ్బుతున్నందుక. ఆయన అమ్ముతుంటే ఈయన మంచిగా సపోర్ట్లు కొడుతున్నందుక. పక్కకి వెళ్ళి సిగ్గుండాల బీజేపీ వాళ్ళకి. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీ తెరుస్తామని చెప్పారు. ఆల్తుఫాల్తు మనుషులు కాదు, అమిత్ షా వచ్చి చెప్పిండు, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేము ఫ్యాక్టరీ తెరిపిస్తాం. మరి కేంద్రంలో ప్రభుత్వం వచ్చింది కదా, ఎందుకు తెరిపిస్తలేవు? ఆ మాట మాట్లాడే దమ్ము ఎమ్మెల్యేకి లేదు. ఇంకా దానికి ఇక్కడ ఉండే ప్రభుత్వం సహకరిస్తున్నది, కాంగ్రెస్ ప్రభుత్వం. మనం ఉన్న రోజులు అడ్డుకున్నాం.